హలో అండి, వెల్కమ్ టు విశాలి వ్లాగ్స్. ఈరోజు మనం హెల్త్ గురించి ఎంతో ఉపయోగపడే ఒక కషాయం అండి. ఇది కషాయం లాంటిది. ఇదివరకు పూర్వకాలంలో మనం చాలా వరకు కషాయాలు వాడేవాళ్ళం. ఈ మధ్య చేసుకోవడం తగ్గించేసాము. కరోనా వచ్చిన తర్వాత అందరూ మళ్ళా వీటి మీద కొంచెం ధ్యాస పెడుతున్నారు. ఈ కషాయం చేసుకోవడానికి ముందుగా సొంటి తీసుకున్నామండి. అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాము. మీకు క్లియర్గా ఉండటానికి వేయింగ్ మిషన్ మీద పెట్టి చూపిస్తున్నాను. 25 గ్రామ్స్ సొంటి తీసుకున్నాను. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని మొత్తం మీకు మధ్యలో వివరిస్తాను. ఇప్పుడు సొంటి తీసుకున్నాము 25 గ్రామ్స్. సొంటి తర్వాత దాల్చిన చెక్క కూడా కొలిచి 25 గ్రాములు అన్నీ ఈక్వల్గా కొలుచుకుంటున్నామండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఈ సీజనల్గా వచ్చే చిన్న చిన్న వ్యాధుల నుంచి, ఈ జలుబు, దగ్గు, గొంతు మంట లాంటివి ఏవైతే వస్తాయో వాటిలన్నిటినీ రాకుండా చాలా వరకు అరికడుతుంది. తర్వాత మిరియాలు తీసుకున్నాము. మిరియాలు కూడా 25 గ్రామ్స్ తీసుకుంటున్నామండి. మిరియాలు కూడా తీసి ప్లేట్లో పెట్టుకుని, తర్వాత ఇలాచి కొంచెం తక్కువ తీసుకుంటున్నాం. ఒక 5 గ్రామ్సే తీసుకుంటున్నాం. ఇవన్నీ 25 తీసుకున్నాం కదా. ఇలాచి మటుకు ఓన్లీ 5 గ్రామ్స్ తీసుకుంటున్నాము. తీసుకుని అన్నీ కలిపి మిక్సీలో వేయాలండి. మిక్సీలో వేసి మంచి పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, 5 గ్రామ్స్, ఆల్మోస్ట్ 5 గ్రామ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మంచిగా సన్న మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు, మరి ఫైన్ పౌడర్ చేయాల్సిన పని ఏం లేదు. కొంచెం మిక్సీ పట్టుకుంటే కచ్చపచ్చగా ఉన్నా పర్లేదు. చూడండి, ఇది మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా. మిక్సీ జార్లోకి తీసుకుని మంచి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేసిన సొంటి యాక్చువల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే కడుపు ఉబ్బరము, గ్యాస్ వాటికి బాగా పనిచేస్తుందండి. అది కాకుండా ఇన్సులిన్ స్థాయిలను కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే బ్లాక్ పెప్పర్ కూడా మనకి గొంతు మంట, లంగ్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క కూడా అంతే. ఇట్లా అన్నిటికీ మెడిసినల్ వాల్యూస్ బాగా ఉన్నాయండి. అన్నీ కలిపి పొడి చేసుకున్నాం. ఇప్పుడు కరెక్ట్గా కొలిచి 2 కప్పులు, ఈ కప్పుతోటి 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాము. ఇది కొలత కరెక్ట్గా తీసుకోండి, ఎందుకంటే ఇది 2 కప్పులకి ఒక అర చెంచాడు మాత్రమే పౌడర్ వేసి మనం బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని ఒక 8 to 10 minutes బాయిల్ చేసుకుంటే ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సగం అవుతాయి. అంటే 2 కప్పులు కాస్తే 1 కప్పు వాటర్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవన్నీ వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఒక ½ స్పూన్ పౌడర్ వేస్తున్నాము. వేసి ఒక 8 to 10 minutes బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే మీడియం ఫ్లేమ్ మీద 2 కప్స్ కాస్తే ఒక 1 కప్ వాటర్ అవుతాయి. అప్పటిదాకా బాయిల్ చేసుకోవాలి. అయితే బాయిల్ చేసుకుని, ఇది హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. మన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా కూడా అరికడుతుంది. దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్ కింద చాలామంది చెప్పడం జరిగింది. కరోనా టైంలో ఇది చాలా ఎక్కువగా చేసుకుని తాగే. గుజరాత్లో దీన్ని కథా అంటారు. కథ దీని పేరు. వాళ్ళు రెగ్యులర్గా గుజరాతీలు తాగుతారట. మీరు నెట్లో సెర్చ్ చేయండి, కథ అని చెప్పి దీని గురించి ఉంటుంది. దీన్ని తాగటం వల్ల మీకు సీజనల్ వ్యాధులు, చిన్న దగ్గు, జలుబు, గొంతు మంట, చిన్న లంగ్ ఇన్ఫెక్షన్స్, కడుపు ఉబ్బరము, గ్యాస్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. కాకపోతే వారానికి ఒక 3-4 టైమ్స్ ఒక ½ కప్ మాత్రమే తాగాలి. ఎక్కువ తాగితే మళ్ళీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అందుకని చూసుకుని వారానికి రోజు విడిచి రోజు అట్లా ఒక ½ కప్ ఏదో ఒక టైంలో తాగితే హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. చూడండి, మొత్తం ఒక 8 to 10 minutes కాగిపోయిందండి. మరిగిన తర్వాత కప్లోకి ఒక ½ కప్పు ఇట్లా వడగట్టి, అందులో ఉన్న ఇందాక పౌడర్ ఏం రాకుండా ఫిల్టర్ చేసి, ఇప్పుడు ఇందులో తేనె కలుపుకోవాలండి. తేనె లేకపోతే ఇందులో బెల్లమైనా వేసుకుని మరిగించుకోవచ్చు. బెల్లం ఇష్టం లేని వాళ్ళు హనీ వాడచ్చు. న్యాచురల్ హనీ ఉంటే ఒక 2 స్పూన్స్ హనీ వేస్తే టేస్ట్ కొంచెం పిల్లలు కూడా తాగడానికి ఇష్టం ఉంటుంది. చిన్నపిల్లలు తాగకూడదండి, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. పెద్దవాళ్ళు ఒక 18+
18-20 ఏళ్ళ పైన వాళ్ళు తాగాలి. తాగితే మ్యాక్సిమం చాలా వరకు చిన్న చిన్నవి సీజనల్, ఇప్పుడు వానాకాలం మొదలైంది, వానలు పడంగానే అందరికీ దగ్గులు జలుబులు స్టార్ట్ అవుతాయి. అట్లా కాకుండా వారానికి ఒక 3 సార్లు అట్లా ఇది తాగితే మీకు వానలో తడిసిన ఈ సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే దగ్గు జలుబు లాంటివి చాలా వరకు మీకు రాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ నెట్లో చాలా ఉంటాయి, చూడండి. ఇగో చూడండి, ఇట్లా కషాయం ఇట్లా తయారవుతుంది, కషాయం లాగా. దీన్ని వేడి మీద తాగకూడదని, కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా తాగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.